దేవుడు ప్రతి దినము అనుదినము మన్నా ఇచ్చి వారు ఆకలిని తీర్చి ఆకలి కొరకు అయ్యో అని చెప్పని ఎవరింటికో పోయి ఇంత అన్నం పెట్టామా, పిల్ల బాగా ఏడుస్తూ ఉంది, అదొకటే ఏడుస్తూ ఉంది, నేను వండేసరికి లేట్ అవుతుంది, ఈరోజు కూర చేయలేదు, ఆయన పోయి అటే పోయిండు కూరగాయలు తీసుకురాలేదు, పిల్ల ఏడుస్తుందని అంటే ఆ టైంలో ఏడుపు ఆపు చేయటం కొరకు ఆ అన్నం కొరకు ఎవరెవరి దగ్గరికో పోతాం కదా. కానీ అలాంటి పరిస్థితులు ఏవి కూడా దేవుడు రానివ్వకుండా కావలసిన ఆహారం ఇచ్చి దేవుడు ఎట్లయితే మన్నా ఇచ్చిండో, ఏ పరిస్థితుల్లో కూడా దేవుడు వారిని ఒకళ్ళ వైపు చేతులు చాపకుండా ఒకరి వైపుకు వెళ్ళి బదులు అడిగే పరిస్థితి రానివ్వకుండా నమ్మకంగా ఉన్నాడు దేవుడు. అదేవిధంగా ప్రజలు దేవుని ఎడల ఎలా ఉండాలి? ఉన్నారా? ఎక్కువ మంది లేరు, తక్కువ మందే ఉన్నారు. ఇప్పుడు నా సైడ్ నుంచి నేను అంత నమ్మకంగా ఉన్నప్పుడు నీ సైడ్ నుంచి నువ్వు అంత నమ్మకంగా ఉండాలి కదా. అప్పుడే వారి యొక్క బంధం, వారి యొక్క అనుబంధం అలా స్థిరముగా ఉంటుంది. అందుకనే యేసన్న గారి ఈ వచనాలు ఉటాంకిస్తూ ఒక పాట పాడింది కదా, మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనా మరి ఏదైనాను, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. అందరూ చప్పట్లు కొడదాం. చింటూ అందరూ స్తుతిస్తూ ఆ వెనకాల చైర్లలో కూర్చున్న వాళ్ళు కూడా దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా, దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా, నడచినను ఎగరినను సంతృప్తి కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. రాజా జగమెరిగిన నా యేసు రాజా.
అన్నారు. స్తోత్రం అయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవు, నువ్వు నాకు నమ్మదగిన వాడవుగా ఉన్నావు, నీకు నేను నమ్మదగిన వాడనిగా ఉండాలయ్యా. ప్రభుని కనపరచండి, దేవుని శక్తిని, ఆ కృపను దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తాడు. ఆయన బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను నీ కృప కలిగి యోందునే, పడినను కృంగినను నీ కృప కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు ఆ ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను, మరి విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. హల్లెలూయా. మన నమ్మకత్వంగా మనల్ని ఎడబాయకుండా అనుక్షణమైన మనల్ని నమ్మకంగా నడిపించే దేవునికి గట్టిగా ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ దేవునితో మనకున్న ఈ అనుబంధం, ఆత్మీయ అనుబంధాన్ని ఎవరు కూడా విడదీయలేరు. ఎవరు కూడా ఎవరైనాను మరి ఏదైనాను ఆయన నుండి మనకి ఈ ఆత్మీయ అనుబంధాన్ని ఎవరు వేరు చెయ్యలేరు అన్నంత నమ్మకత్వంలోనికి దేవుని ఎడల నువ్వు వచ్చినవా? ఆయన నీకు నమ్మకంగానే ఉన్నాడు, నువ్వు ఆయనకు నమ్మకంగా ఉన్నావా? దేవుడు ఎప్పుడు కూడా ఆయన మాట తప్పని వాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఉండునా, ఆయన చెప్పి చెయ్యకపోవటానికి ఆయన నరుడు కాదు, అబద్ధం ఆడటానికి ఆయన మానవుడు కాడు, ఆయన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత నమ్మకంగా సహాయం చేసిండో, దేవుడు ఎంత నమ్మకంగా నీ ఎడల కృప చూపించిండో, నువ్వు కూడా దేవుని ఎడల అలాగనే ఉండాలి కదా. తీసుకునేటప్పుడు నమ్మకం, తీసుకునేటప్పుడు వాళ్ళు దేవుళ్ళలాగా పడతారు. ఏమా అడిగినప్పుడు వాళ్ళు ఏమవుతారు? రాక్షసులు అయిపోతారు. ఏ దెయ్యంలాగా ఎంబడబడతాను అంటారు. అంటే మనకు ఒకసారి అట్లా అవపడతారనమాట. ఒక్కోసారి యేసుప్రభులాగానే కనపడతాడు, తర్వాత యేసుప్రభు వారిని శోధించడానికి వచ్చిన సైతాన్లాగానే అవపడతారట. ఇది మన కళ్ళు ఇట్ట మారుతుంటాయి.
కానీ దేవుని బిడ్డలారు, ఈ పాటలో ఉన్న మాటలు ఈ వాక్యములో నుంచి అంటే మరి బలహీనతల్లో కానీ అవమానాలలో కానీ నడిచిన కృంగినను కూడా ఒక్కోసారి మనము ఈ ఆత్మీయ జీవితంలో నడవకుండా చాలాసార్లు కృంగిపోయేటువంటి పరిస్థితులు కూడా మనకు వస్తూ ఉంటాయి, అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. అన్ని రకాలుగా మేలు పొంది దీవించబడినటువంటి వాళ్ళే ఏదో చిన్న మాట దగ్గరనే ఒక రకంగా అవమానపరిచినట్టుగా కొన్నిసార్లు మనుషులు మారిపోతూ ఉంటారు. అయ్యో, నన్ను ఈ రీతిగా నడిపించిన దైవజనుడు, నన్ను ఈ రీతిగా నడిపించి బలపరిచినటువంటి దేవుడు నన్ను కొన్నిసార్లు ఒకవేళ పరీక్షించిండేమో, గద్దించిండేమో, అది కూడా నాకు క్షేమమే, మేలే అనేటువంటి మనస్సు చాలాసార్లు మనకు వస్తుందా? చెప్పండి, గమనించనమ్మా. కనుక అటువంటి పరిస్థితుల్లో కూడా నిత్యము నా ఆరాధనకు నువ్వే యోగ్యుడవు, నిత్యము నిన్ను ఆరాధిస్తయ్యా, నా స్తోత్ర బలులన్నీ నీకే చెల్లునయ్యా అని భక్తుడైనటువంటి హోసన్న గారు పాడినట్టుగా, ఏసన్న గారు పాడినట్టుగా ఈ పాట మాటలు, ఈ అనుభవాలు ఎవరి అంటే అపోస్తలులైన పౌలు. హల్లెలూయా. అంటే మనం కూడా ఈ విధంగా చంచల స్వభావం కలిగినట్టుగా కుటుంబంలో ఒక భార్యాభర్తల మధ్యలో ఉంటారు కొంతమంది. వారు నమ్మకంగా ఉంటారు, కానీ ఒక్కోసారి స్త్రీలు నమ్మకంగా ఉండరు. స్త్రీలు నమ్మకంగా ఉంటే పురుషులు నమ్మకంగా ఉండరు. అలాగే ఒక కుటుంబం బైబిల్లో ఉంది. ఆ కుటుంబం ఎవరంటే యోబు భార్య. యోబు అన్నీ ఇచ్చినప్పుడు ఏ విధంగానైతే ప్రభువును స్తుతించి ప్రభు పట్ల ఏ విధంగానైతే అరుణోదయం లేచి దేవుణ్ణి ఆరాధించి, ఏ విధంగానైతే దేవుణ్ణి ఆరాధించి, ఏ విధంగానైతే దేవుని మీద ఆనుకొని నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు బలవంతుడు, నేను ఈ శరీరం అంతా క్షీణించిపోయిన తర్వాత నా ఒకున్న ఎముకలతోడు కూడా నా ప్రభువుని చూస్తా. ఎందుకంటే ఎముకలైతే ఎడిపోవు కదా, అవి స్థిరంగానే ఉంటాయి కదా. నా ఎముకలతోడైనా నా ప్రభువుని నేను చూస్తా అంటే అంత నిరీక్షణతో ఆయన ఉన్నాడు. కానీ యోబు భార్య ఏమైందంటే, ఏమయ్యా ఏమి దేవుడు అంటాడు, దేవుడు అంటా ఉన్నావు. ఈ శోధనలన్నీ వచ్చిన తర్వాత, ఈ పిల్లలకి ఈ విధంగా పరిస్థితి ఏర్పడిన తర్వాత, ఆస్తిపాస్తులు ఇట్లా పోయిన తర్వాత, ఏం దేవుడయ్యా, దేవుడు లేడు, ఏమి లేడు. దేవుణ్ణి ఆమె కూడా ఎట్ట తిట్టాలో చూపించింది. ఎందుకంటే ఆయన తిట్టడం తెలియదు, దేవుని స్తుతించడమే తెలుసు, కానీ దేవుణ్ణి దూషించటం ఆమెకు తెలియదు కనుక నేర్పించింది. ఆ మాటలు అన్నది ఆమె. నోర్మి అమ్మ, ఏం మాట్లాడుతున్నావు? అన్నీ దేవుని ద్వారా పొందుకున్నప్పుడు నువ్వు ఎప్పుడన్నా ఇట్లా మాట్లాడినావా? పిల్లల్ని ఇచ్చినప్పుడు ఇట్లా మాట్లాడినావా? ఎప్పుడు మాట్లాడాలబ్బా, దేవుడు ఎంత మంచోడు అండి సార్ అని ఎంత బలపరిచి క్యారేజ్ కట్టి పంపించినావు. అసలు మనం ఎవరు వదిలిపెట్టినా మనం ఆయన్ని వదిలిపెట్టదు సార్ మనం అని ఎంత గ్యాస్ కొట్టినావు, ఎంత బలపరిచినావు. ఇప్పుడు కొద్ది కరువు కష్టం వచ్చేసరికి మళ్ళీ దేవుని దూషించమంట. దానికి కారణం దేవుడేనా, మనం కాదా? మనలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి. కొన్నిసార్లు మనము దేవుడు నమ్మదగిన వాడే, మనం ఎక్కడ నమ్మదగిన వారంగా లేమో మనకి శ్రమ, ఈ కీడు ఎదురైంది. దేవుని ద్వారా మనం మేలే అనుభవించడం కాదు, కొన్నిసార్లు మన నమ్మకత్వం ఏంటో దేవునికి తెలియపరచాలంటే శ్రమలో కూడా మన నమ్మకత్వాన్ని రుజువుపరచుకోవాలి. ఏం మాట్లాడుతున్నావు? నోర్మై, ఇటువంటి మూర్ఖ మాటలను మాట్లాడద్దు అని ఆమె నోరు మూపిచ్చింది. కానీ ఆమె మాటలన్నీ పోతపాలు తాగంగానే ఇట తయారయ్యిండు. నాకు తెలుసు, కానీ ఎవరు పోసినరో పోతపాలు, వీళ్ళు మాట్లాడంగానే ఇటువంటి మాటలు మాట్లాడుతాడు అని కొంతమంది ఎవరైనా సరే కొన్ని సలహాలు, కొన్ని ఆలోచనలు చెప్పగానే వెంటనే ఏమవుతాంటారు. కానీ యోబు మారలేదండి. చెప్పండి, యోబు అంటే దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు, సంపన్న స్థితిలో ఉన్నప్పుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు యోబు.
లేమి లేమి అంటే లేకుండా పోయినప్పుడు కూడా నమ్మదగిన వాడుగానే ఉన్నాడు. ఇది నమ్మకత్వం. మంచిగా తిన్నప్పుడు మటన్ బిర్యానీ తీసుకొచ్చినప్పుడు తిన్నాం, ఇప్పుడు ఏం లేవు కాబట్టి ఓ నీ తాడు దెంపని ఉరుకుతుందట. నీతోటి ఉంటే ఇదే ఇబ్బంది అని చెప్పాను. ఏం తాడు దెంపుతావు అమ్మా, ఏం మాట్లాడుతున్నా నువ్వు అని ఒకసారి నేనే అన్నా. అంటే ఇప్పుడు గంజి తాగే పరిస్థితి వస్తే తాడు దెంపుతావు. అది నమ్మకత్వం కాదు. కానీ యోబు ఎంత నమ్మకంగా ఉన్నాడు. యోబు భార్య దేవుని ఎడల అంత నమ్మకంగా లేదు. పరిస్థితులు తారుమారైనప్పుడు మన నమ్మకత్వాన్ని కోల్పోతాం. మన యొక్క శ్రమ కాలములో మనం ఎంత నమ్మదగిన వారంగా ఉన్నామో దేవుడు మనల్ని పరీక్షించడం కొరకే కొన్ని పరిస్థితులు మనకు దేవుడు మన ముందుకు తీసుకొస్తాడు. హల్లెలూయా. ఆ కరువును సమృద్ధిగా చేయలేడా దేవుడు? ఆ లేమిని దేవుడు కలిమిలాగా చేయడా? ఆ సంపన్న స్థితిలో నుంచి దీనస్థితిలోకి వచ్చిన దీనస్థితిలో నుంచి మరలా సంపన్న స్థితిలోనికి తీసుకురాడు. ఇప్పుడు రోగాల మారిగా ఉన్నవేమో, దేవుడు మరలా ఆరోగ్యవంతురాలుగా దేవుడు చెయ్యడా? ఎప్పుడు ఒక రకంగానే ఉంటుందా? ఈరోజు చుట్టాలు వస్తుంటారు, ఎప్పుడు అట్నే ఉంటారా? అటువంటివన్నీ చుట్టాలన్నమాట, వచ్చి చూసిపోతుంటాయి. నీ ఇంటికి వచ్చి పెట్టినావు కానీ నాకంతా బాగా పెట్టినావు కానీ వచ్చినావంటే ఒక్క పూట కొరకు అట్ట మాట్లాడితే అట్ట 3 రోజుల తర్వాత ఆ ప్లేట్ ఇసిరేయండి. వాళ్ళు ఒక్క పూట చుట్టాలి కదా. ఆ ఒక్క పూట వచ్చినప్పుడే నువ్వు మారిపోతే నీ ప్రేమ నీ మర్యాద ఎంతవరకు ఉన్నట్టు? అలాగే మన పరిస్థితుల్లో కూడా అలాంటివి వస్తే కానీ మన నమ్మకత్వాన్ని మనం ఎప్పుడు కూడా కోల్పోవద్దు. హల్లెలూయా. మరి యోబు అట్లా మారలే, యోబు భార్య మారింది. తర్వాత పౌలు అలా మారలే, పౌలు నమ్మకంగా దేవుని ఎడల ఉన్నాడు. అలాగని ఇశ్రాయేలీయులలో కూడా లక్షల మంది అలాగ దేవుణ్ణి దూషించి వాళ్ళు తొలగిపోయారు. కానీ వారిలో ఒక 2 మాత్రమే, అంటే తండ్రుల తరములో ఒక 2 మాత్రమే నమ్మకంగా ప్రభువును వెంబడించారు. మరి మన దగ్గర ఎంతమంది దొరుకుతారో తెలియదు. మీరు ఒకళ్ళ నమ్మకంగా ఉంటారా? ఎంతమంది నమ్మకంగా ఉంటారు? అమ్మ, కాగితం చదివి సంతకం పెట్టినట్టుగా ఆలోచన చేసి చేయొత్తండి. నమ్మకంగా ఉంటావా? దేవుని కొరకు నమ్మకంగా ఉంటావా? సంపన్న స్థితిలో ఉన్నా, దీన స్థితిలో ఉన్నా, లేమిలో ఉన్నా, కలిమిలో ఉన్నా, కడుపు నిండా దొరికినా, ఆకలిగా ఉన్నా, నేను ప్రభు ఎడల నమ్మకంగా ఉంటా. గట్టిగా చెప్పండి ఆ మాట. ఆయనతో ఉన్న నా అనుబంధం ఎవరు విడదీయలేరని చెప్పండి. అయితే ఈ రాత్రికే ఒక సైతాన్ వస్తుంది మిమ్మల్ని ఎట్ట విడిపియాలని. కానీ సైతాన్ వచ్చినా యోబు కుటుంబంలోకి విడదీయలేకపోయింది. యోబును దేవుని నుండి సైతాన్ వచ్చినా విడదలేకపోయింది. అపోస్తలుడైన పౌలు జీవితంలో ఎన్నో భయంకరమైన శ్రమలు వచ్చినాయి, అయినా ప్రభువు నుండి ఏది ఆయనను వేరు చేయలేకపోయిందట. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ ఇచ్చిన దేవుడు అని యోబు అన్నీ మరలా. అప్పుడు మళ్ళీ ఇత్తనన్నప్పుడు ఏం చేస్తావు? మరి నీ ముఖం యాడుంటుంది? అంటే యోబు భార్య ముఖం యాడుంది? ఉన్నదా? ఏమో దేవుణ్ణి వదిలిపెట్టమండి కానీ పర్లేదండి, అసలు చాలా మంచివాడండి ఏదో అట్ట అన్న కానీ ఎంత నాలుకలతోటి ఎంత మంచిగా మాట్లాడతారండి. ఆంధ్రా పోతే ఇంకా బాగుంటుంది ఈ మాటలు. అన్నీ మళ్ళీ ఇచ్చిండుగా దేవుడు. అప్పుడు దానికి ముఖం ఉన్నదా? యోబు భార్యకు ముఖం ఉన్నదా? ఏమైనా అప్పుడు అంటిగా అప్పుడు ఇక నోరు మూసిందిగా. ఎన్నెన్న అనుకుందో, నాకు ఎంత నా మతిపోయింది. ఓ మా ఆయన మంచివాడు, అసలు ఆయన దేవుడేమో ఆయనేమో నాకు కూడా అర్థం కావట్లే. ఆయన దేవుని నమ్మిన మర్మం
నాకు కూడా అర్థం కావట్లే. ఆయన భక్తి ఏందో నాకు కూడా. 10 మంది పిల్లల్ని ఆయనతో ఉండి కన్నా కానీ ఆయన మర్మం ఇప్పటివరకు నాకు అర్థం కావట్లే. అంటే యోబు యొక్క హృదయంలో ఉన్నటువంటి ప్రేమను 10 మంది కన్నటువంటి తల్లిలాగా భార్యలాగా ఉన్నటువంటి ఆమె కూడా యోబు యొక్క మనసును మార్చలేకపోయింది. హల్లెలూయా. అంటే ఎంత ప్రేమ దేవుని మీద ఉన్నదో అర్థం చేసుకో. అంటే భార్య చెప్పిన తర్వాత, భార్య వచ్చిన తర్వాత మారిపోయిండు అంటారు కదా. అందుకనే తల్లులు వాళ్ళ కొడుకులను అనే మాట ఇదే కదా, వచ్చిన తర్వాత మారిపోయిండు. కానీ ఒకవేళ వాస్తవే కావచ్చు, కానీ దేవుడు యోబు మాత్రం మారి. ఎంత నమ్మకమైన స్థితి అండి. హల్లెలూయా. అలాంటి ఒక మంచి ఉన్నతమైన ఆత్మీయ స్థితిని మనం కలిగి ఉండాలి. గట్టిగా ఆమేనని చెప్పండి. హల్లెలూయా. అలా ఉండాలని ఎంతమంది మనం నిర్ణయించుకుందాం. అలాంటి నమ్మకత్వాన్ని నేను కలిగి ఉండాలి ప్రభువా. అటువంటి కృప నాకు కావాలయ్యా, అటువంటి కృప నాకు కావాలయ్యా. ఆ కృప నుండి నేను దూరము కావద్దయ్యా. ఆమేనని చెప్పండి. అలా ఉండటానికి ఒక రీజన్ చెప్తే ఇప్పుడు అది ఉండటం అనేది ఎలా సాధ్యమవుతుంది అనేది ఈ రోజున చాలామంది, ఎన్నో వందల మంది మన పరిచర్యకు వచ్చిన వాళ్ళు, ఎంతోమందిని దేవుడు నా ద్వారా వారిని బలపరిచి క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా ఎలా ఏంటి అన్నప్పుడు ఆ పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు నమ్మకస్తుడని రోషంగా నేను నిలబడి మాట్లాడి ప్రార్థన చేసిన సందర్భాల్లో వారిని దేవుడు నమ్మకంగా విడిపించి వారికి మేలు చేసిన దేవుడు నా దేవుడు. మరి వాళ్ళు నమ్మకంగా ఉన్నారా? ఎంతమంది తొలిగిపోయారు? అయితే మరలా నమ్మకత్వం లేని వారి జీవితాలు వారికి దేవుడు సహాయం చేస్తారా? మళ్ళా చెయ్యడు. ఆమేనని చెప్పండి. అయితే ఒకవేళ మనం అటువంటి నమ్మకమైన స్థితిలో నుంచి తొలగిపోకుండానట్లు మనము కూడా అటువంటి నమ్మకమైన ప్రభువుతో ఉండే ఆ అనుబంధము నుండి మనం కూడా తొలగిపోయి పూటకో తీరుగా, గడియకో తీరుగా, రోజుకో తీరుగా, ఒక వారంకొక తీరుగా దేవుని ఎడల మనం ఉండకుండా క్రమమైన ప్రార్థన, క్రమమైన ఆరాధన, క్రమమైన విశ్వాసమును దేవుని ఎడల మనం కలిగి ఉండటానికి అపోస్తలుడైన పౌలునంట దేవుడు ఏం చేసిండటంటే నన్ను బలపరిచినట్ల, అందుకని నేను సమస్తము చేయగలుగుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఎట్లుంటారా పౌలు? అసలు కొద్దిగా మంచిగా చూసుకోపోయేసరికి సనుగుతాం కదా. అంటే పౌలు అలా నిలబడటానికి కారణం ఏంటి? దేవుడు అలా ఆయన్ని బలపరిచినాడు. మరి మనల్ని దేవుడు బలపరచడా? చెప్పాలి. ఆ అవస్థతో ఉండి కూడా కొన్నిసార్లు మనం ప్రభువు మీద ఆనుకుంటే ఆ తర్వాత దేవుడు ఆ పరిస్థితుల్లో నుంచి మన నమ్మకత్వాన్ని చూసి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఈ పరిస్థితులు వచ్చింది, ఏం దేవుడో ఏమో నాకేం అర్థం కావట్లేదంటే నీకున్న బంధాన్ని నువ్వు తెంపుకున్నట్టే, దేవునితో నీకున్న అనుబంధాన్ని తెంపుకున్నట్టే. ఆ పరిస్థితుల్లో ఉండి కూడా నువ్వు ప్రభు వైపు చూస్తే, ఆయనతో ఉన్న ఆ అనుబంధాన్ని కలిగి ఉంటే, లేమిలో ఉన్న నా దేవుడు ఆ కరువులో కూడా నాకు సమృద్ధిని ఇస్తాడు. కడుపు నిండా తినేవాడిని, కానీ ఇప్పుడు లేదు. ఆకలితో ఉన్న ఆయన అరుచుపిల్ల కాకులకు ఆహారం పెట్టుచున్న దేవుడు నాకు కూడా ఆహారం పెడతాడు. తిట్టి దీవించేటువంటి అత్తగారితోటే బస్తాలేసి దేవుడు పంపిస్తాడు. చూడు దేవుడు, నా దేవుడు అట్లా చేయగలడు. దేవుడు చేయగలడండి. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. కరువుగా ఉన్న సారెపతు విధవరాలు ఇంటి యొక్క కుటుంబంలో భూమి మీద వర్షం కుమ్మరించేంత వరకు కూడా ఆ ఇంట్లో కరువు అనేది లేకుండా దేవుడు చేయలేదా? దేవుడు అలాగ బలపరచగలడు. నువ్వు అడిగింది దేవుడు ఇవ్వకపోయేసరికి, లేకపోతే ఉన్నది పోయేసరికి
లేనిది వచ్చేసరికి నడమంత్రం సిరి నడం మీద పుండులాగా లేచి గంతులేసి నువ్వేదేదో చేస్తే కుదరదు నాన్న, మళ్ళీ తోకలీకెళ్ళి ఓడబీగుతాడు. దేవుని దగ్గర చాలా ఆలోచనలు ఉన్నాయి. దేవుడు చాలా జ్ఞానం కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. ఆ కొంటితనం ఈ కొంటితనం సైతానాల్లో చూడవచ్చు, కానీ అంతకంటే గొప్ప శక్తి కలిగిన దేవుడు. నమ్మకంగా దేవుని పట్ల మనం ఉన్నప్పుడు, దేవుడు అన్ని పరిస్థితులలో కూడా నువ్వు నమ్మకంగా ఆయనతో అనుబంధాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు ఆ పరిస్థితులన్నిటిలో తప్పక సహాయము చేస్తాడు. హల్లెలూయా. అలా ఉండాలంటే యోబు ఎలా ఉన్నాడట, అలా ఉండాలంటే పౌలు ఎలా ఉన్నాడట, నన్ను బలపరిచిండు. నన్ను అట్లా దేవుడు ఆయన ఏం చేసినట, బలపరిచిండట. అంటే ఆత్మలో, విశ్వాసములో, ఆయన వైపు ఎదురు చూచుటలో, ఆ నమ్మకంగా ఉండటంలో దేవుడు పౌలును బలపరిచిండు. పౌలును బలపరిచిన దేవుడు చెప్పండి, అందరు చెప్పండి, చెప్పరు. పౌలును బలపరిచిన దేవాది దేవుడు నన్ను కూడా బలపరచగలడు. చెప్పాలి, అందరు నోటితో చెప్పాలి అని. ప్రభువు మీద ఆనుకుంటే ఆయన నిన్ను బలపరిచి ఆయా పరిస్థితుల్లో దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు. అంతేగాని సనిగి సైతాని చేతికి అప్పగించబడవద్దు. సనిగి సైతాని చేతికి అల్పవిశ్వాసి అయిపోయి మునిగిపోకుండా, మునిగిపోయిన పేతురులాగా మునిగిపోకుండా, లేకపోతే సేవకుని దూషించకుండా, సంఘానికి దూరం కాకుండా, లేకపోతే నీ విశ్వాస జీవితాన్ని పాడు చేసుకోకుండా, లేకపోతే అపవిత్రురాలైపోయి అవిశ్వాసి అయిపోయి సాతానికి అవకాశం, లోకానికి పాపానికి అవకాశం ఇచ్చే విధంగా నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఖచ్చితంగా నిలబడటానికి దేవుడు నిన్ను కూడా బలపరచగలడు. హల్లెలూయా. పౌలుని దేవుడు అలా బలపరిచినట. చూడండి, అదే మాట పౌలు 2-3 చోట్లలో మాట్లాడినట్టుగా, నేను కాబట్టి నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. కాబట్టి నిన్ను కూడా దేవుడు బలపరిచి ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రభువుకు నమ్మకంగా ఉండేటట్టుగా నిన్ను కూడా బలపరుచుతాడు. నీవు కూడా సమస్తములో అన్ని పరిస్థితుల్లో కూడా నువ్వు చేయగలిగేవాడవుగా, చేయగలిగేదానిగా దేవుడు నీవు కూడా ఉంచగలడు, నిన్ను నిలబెట్టగలడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అదే స్తోత్రం, అదే 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. సరే, 1 తిమోతి 1:12 తీయండి. 1 తిమోతి పత్రిక 1:12. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని గనక కనికరించబడి తిని. చూడండి, పౌలట దేవుని దగ్గర రాకముందు ఎటువంటి వాడట, దూషించినోడట, హింసించినోడట. ఎవరిని? దేవుని ప్రజల్ని, మామూలు వాళ్ళని కాదు, దేవుని ప్రజల్నే హింసించిండు, దేవుణ్ణే దూషించిండు, హాని చేసినోడట. ఎవరికి హాని? క్రైస్తవులకే హాని చేసినోడట. అసలు ఇటువంటి వాడిని దేవుడు ఏం చేసినట? ఆయన కనికరం చూపించినట. ఆయన ఏం చేసినట్టే, పౌలు నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పని పౌలుని ఏం చేసినట్టంటే, ఆయన సౌలా సౌలా నన్నెట్లా హింసించుచున్నావు అంటే, నువ్వెవరవయ్యా అంటే, నీవు హింసించుచున్న యేసును నేనే అన్నాడు. దేవుడు ఎంత ముఖాముఖిగా మాట్లాడిండండి. మధ్యాహ్నమందు గుర్రం మీద సవారీ చేస్తూ ప్రయాణం చేసుకుంటూ వెళ్తా ఉండు.
ఏం ప్రయాణం చేసుకుంటూ తనతో టీముని తీసుకొని వెళ్తా ఉండు, కొంతమందిని రెడీ చేసుకొని వెళ్తా ఉండు. వెళ్తూ వెళ్తూ దేని కొరకు వెళ్తాడు? క్రైస్తవులను హింసించాలి, క్రైస్తవులకు హాని చేయాలి, వాళ్ళ దేవుణ్ణి ఇష్టం వచ్చినట్టుగా దూషణ పాలు చేయాలి అని పరిగెత్తుతూ ఉండు. పరిగెత్తుకుంటూ వెళ్ళుచున్నటువంటి అపోస్తులైన పౌలుకు ఆ సౌలుగా ఉన్నాడు. పౌలుగా మారకముందు సౌలుగా ఉన్నప్పుడు గొప్ప వెలుగు ఆయన మీదకి వచ్చింది. హల్లెలూయా. ఎటువంటి వెలుగు? ఇగో ఇప్పుడు ఇట్టున్న వెలుగు వచ్చింది. ఈ వెలుగు ఆడ స్విచ్లు బంద్ చేస్తే చాలు, మళ్ళీ ఏమైతా చీకటి అయిపోతుంది. కానీ ఆ వెలుగు ఈ హెలోజన్ ల్యాంప్ వెలుగు కాదు. ఆ వెలుగు చూడగానే కింద పడిపోయిండాడు. ఆ దేవుని యొక్క శక్తి చేత తాకబడగానే అలా కింద పడిపోయిండు. పడిపోయిన తర్వాత కళ్ళు కనబడటంలే. చెప్పండి, కళ్ళు కనబడట్లే, చిమ్మ చీకటి అయిపోయినాయి. పక్కనున్నోళ్ళు పౌలుకి ఏమైంది 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 అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆ స్వరము ఎవరికి వినబడుతుందంటే పౌలుకు మాత్రమే దేవుడు కనబడతాడు. పౌలుకు మాత్రమే దేవుని స్వరము వినబడుతుంది. పక్కనున్న వాళ్ళందరూ ఏంద్ర వీడు అంత పిచ్చోడు ఉరినట్టు ఏంద్ర వీడు ఇంతవరకు మనల్ని పిచ్చోడిని చేసిండు, మనం పిచ్చోళ్ళమై ఆయన నెమ్మడిచ్చినాం, ఇప్పుడు ఆయన పిచ్చోడు అయిపోయిండు, ఏంద్ర గిట్ట ఉరుతాడు. ఓహో, క్రైస్తవులు అప్పుడప్పుడు ఆరాధన చేస్తాను కొట్టుకుంటారు చూసిన వారా, సేమ్ అట్టే కొట్టుకుంటాండ్రా. ఆరాధన బాగా ఎక్కువైపోయేసరి ఓసారి అటు ఒక ఆమె కొత్తగా వచ్చిందట. ఆరాధనలోకి వచ్చేసరికి బాగా మంచి ఆరాధనని మంచి నీళ్ళు నేను పాకం మీదనే ఉన్నా, అందరు మంచి ఆత్మ నడిపింపులో ఉన్నారు. అందరు కొన్నిసార్లు కుదరవుగా మాంజు ఉన్న తర్వాత అప్పుడే కొత్తగా వచ్చింది ఆమె వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు మొత్తం అల్లడం తెల్లడం కొట్టబడతా అల్లాడించబడతా ఉన్నారు. అది చూసేసరికి బెగ్గం పాడైపోయి లట్టుకుని ఈయడు ఉంటే మాత్రం ఏదో మీద పడతారేమోడని చెప్పానట్టు వెళ్ళిపోయిందట. ఏమా ఏందిరా నువ్వు ఇలా రాలేదట్టు? వచ్చినా నేను రాకేం వచ్చినా కానీ అందరు ఒకటే టైప్ అయిపోయారు. మీరు ఎట్లయినరో వాళ్ళు అట్లా అయిపోయారు. మీరు ఎట్లా మాట్లాడుతారో వాళ్ళు అట్నే మాట్లాడుతారు. మీరు ఎట్లా చప్పటి కొడతారో అట్నే చప్పటి కొడతారు. ఒక్కళ్ళు ఒక సోయిల్ లేరయ్యా. బాబురే ఆడి ఏమన్నా మీద పడ్డది ఏమన్నా నా మీద పడుతుంది ఏమన్నంత భయం అయిపోయి పరారైపోయిందట. ఏందన్నయ్య అది ఏంటి అంటారు అంటే అది ఏమంటారు, అది ఎందుకు అట్లా అయిపోయినరు? మీరు అట్లా చేసినరా వాళ్ళని, లేకపోతే వాళ్ళే అట్ట అయినరా? నేను చేయటం కాదు, వాళ్ళు కావటం కాదు, దేవుడే అట్లా చేస్తాడు. అందరు చప్పట్లు కొట్టాడు ఒకసారి. హల్లెలూయా. పౌలు కింద పడి కొట్టుకుంటా ఉండట. పక్కన వాళ్ళకి అనుమానం వచ్చారు, అక్కడక్కడ క్రైస్తవులను చూసినాం కదరా, ఆరాధన చేస్తుంటే వాళ్ళు మైమరిచిపోతారు, అసలు ఆరాధనలో లీనమైపోతుంటారు, వాళ్ళు భాషలు మాట్లాడుతుంటారు, మొత్తం కింది మీద అవుతూ ఉంటారు, ఏదేదో మాట్లాడుతారు, వింత వింతగా అయిపోతుంటారు. సేమ్ మనోడికి అదే పిచ్చి పట్టిందిరా. మనోడికి కూడా అదే వచ్చింది. అదే కావచ్చు. ఎందుకంటే మనం పోయేదంతా ఎవరి దగ్గరికి? వాళ్ళేమో దేవుణ్ణి ఆరాధించడం కొరకు, మనమేమో ఆరాధన జడగొట్టడం కొరకు. కాబట్టి చెడగొట్టడానికి వెళ్ళిన వాళ్ళకి చేసే విషయం తెలుసుగా, వీళ్ళకి తెలుసు కదా. పరీక్షించడానికి వీళ్ళు వెళ్ళారు, పాడు చేయటానికి వెళ్ళారు, హాని చేయటానికి వెళ్ళారు, దూషించడానికి వెళ్ళారు, హింసించడానికి వెళ్ళారు. సేమ్ అట్నే ఉన్నదిరా. మనోడేదో కొంచెం అదే పిచ్చి మైకంలో పడ్డట్టు ఉన్నది, అట్నే కొట్టుకుంటాండ్రా అనేసరికి ఈ లోపులో నిజంగానే పౌలుకుతో ఎవరు మాట్లాడుతున్నారట? గట్టిగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. పౌలుతో నిజంగానే మాట్లాడుతాడు దేవుడు. వీళ్ళు అదే పిచ్చిరా అని వీళ్ళు అనుకుంటారు, నిజంగానే దేవుడు సౌలా నన్నేలా హింసించుచున్నా, ఎవడవయ్యా నువ్వు అంటాడు. అంటే ఇంకా చింత చచ్చినా ఊరే నీ కళ్ళ మీదకి వెళ్ళి పొరలు రాలిపోయినా, గుడ్డోడైపోయినా, పడిపోయినా, కొట్టుకుంటున్నావు, అయినా
పోలే కొద్దిగా అన్నం ఉన్నది, ఆ పులుపు అనగొడుతున్నాను, ఆ కొద్దిగా అని దేవుడు అంత ప్రౌడ్ మీద ఉన్నటువంటి వానికి, ఎవరో నేను కాదు, నీవు ఎవరినైతే హింసిస్తా ఉన్నావో ఆ యేసుని నేనే. అందరు చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. అటువంటి ఒక్క దర్శనం మీకు కలిగితే అందరికీ ఏం పోద్ది? వాళ్ళ లోపలున్న అన్నీ పోతాయి, అన్నీ పోతాయి. ఎట్లా చెప్తే అట్లంటారు. ఆ ఒక్క దర్శనమే తన యొక్క లైఫ్ను మార్చేసిందటండి. ఆ ఒక్క దర్శనమే ఆయనను మార్చేసింది. మీరందరూ ఏదో కూర్చొని అయ్యగారు చెప్తాడు కాసేపు వింటున్నాం, ఇది అయిపోదంటుంది కదరా అని చెప్పని త్యాపకోసారి బయట ఉన్న వాళ్ళు తొంగబడి చూస్తారు, పోతూ ఉన్నారు. కొంతమంది పరీక్షిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం వింటూ ఉండగా మిమ్మల్ని కూడా దేవుడు అలాగనే దర్శిస్తాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడిన తర్వాత, అయ్యా నేనేం చేయాలయ్యా, ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వే ఎవరినైతే నేను హింసించానో, ఎవరినైతే అటాక్ చేశానో, ఎవరినైతే కాదన్నానో, ఎవరి పనిలో పడ్డానో ఆయనవేనా నువ్వు? ఇంత శక్తిమంతుడువని, ఇంత కృప చూపించే దేవుడవని, ఇంత మహిమ కలిగిన దేవుడవని నేను ఎరగనైతే, నేను తెలియక, చెప్పండి, తెలియక అవిశ్వాసముతోటి నేను ఇలా చేశానయ్యా, ప్లీజ్ అయ్యా అని పూర్వం అలాగున్నా. కానీ ఇప్పుడైతే క్రీస్తు యేసుకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను. నన్ను దేవుడు ఎంతగా బలపరిచిండు నన్ను అంటాడు. చూసారా? అంటే హానికరుడు, హింసకుడు, దూషకుడైన సౌలును దేవుడు పౌలుగా బలపరిచిండు ఆయన. హల్లెలూయా. అంటే కీడు చేసిన వాడిని మేలుగా మార్చిండు. తెలియక అవిశ్వాసము. అమ్మా ఓయ్, స్థలం అంత ఉన్న తర్వాత గొడవ ఎందుకు? తెలియక అవిశ్వాసం వల్ల అంటాడు. అసలు పౌలుకు తెలియందేముంది? పౌలుకు ఆయన జ్ఞానవంతుడు, ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినవాడు, నిష్ట కలిగినవాడు. ఆయన ఆ దినాలలోనే గొప్ప స్టడీ చేసినవాడు. ఆయన అన్ని రంగాల్లో అన్ని విధాలుగా కూడా నిష్ణాతుడిగా ఉన్నాడు. అన్నీ కలిగిన లేఖనాలు, పాత నిబంధనలో ఉన్న తోరా అనే 5 గ్రంథాలు నోటికి వల్లించేవాడు. అంత గొప్పోడికి తెలియదంటవా? కానీ ఎంత తెలిసినప్పుడు కూడా లోపల ఇంకా మూర్ఖత్వం ఉంటుంది. ఇప్పుడు ఇంత వాక్యం తిన్నగా వెనకాల మూర్ఖత్వంగా మాట్లాడుకుంటారు చూసారా? వాళ్ళకి సభా మర్యాదే తెలియదు. వాళ్ళు ఇప్పుడు కాదు, భూమి పుట్టక ముందు నుంచి వస్తారు వాళ్ళు. ఎంత తెలుసుకున్నప్పుడు కూడా ఇంకా హృదయంలో ఏమున్నది? పశుప్రాయం ఉన్నది. ఇంకా పశువు కంటే ఎక్కువగా ప్రవర్తించేటండి, ఇంకా దానికంటే తక్కువనే అనుకోవాలి. ఎందుకంటే పశువు కూడా మంచిదే. ఏంది? గడ్డి తిని పాలిస్తుంది, పాలు తాగినవు దాని దంతన్నావు. అంటే పశువు కంటే కూడా ఇంకా మూర్ఖత్వమే. అటువంటి మూర్ఖత్వం ప్రతి వారి హృదయాలలో ఉన్నది, చాలా మందిలో ఉన్నది. లేదంటారా? ఇగో నేనెంత చెడ్డదాన్నో డాష్ అంటారు. నా అంత ఇక బనికిరానిది లేనే, ఇక మంచిదానికి కానీ నా అంత లేదు అని దాంట్లో ఆ డాష్ మీరే పూర్తి చేయండి నాన్నను. అంటే మీ లోపల కూడా ఏమున్నట్టు? ఏదో పశుప్రాయం ఉన్నట్టు, మూర్ఖత్వం. అటువంటి మూర్ఖుడుగా ఉన్నటువంటి సౌలును దేవుడు కనికరించి ఆయనను బలపరిచి ఆయన పని కొరకు దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. అట్లా దేవుడు బలపరిచిందటండి. దేవుడు మనల్ని కూడా అట్లా బలపరచగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ పౌలు కంటే ఎక్కువ మూర్ఖులు ఉండరేమో, అంటే అంత భయంకరమైన మూర్ఖత్వం కలిగిన వాడినే మార్చిండు. దేవుడు మనల్ని కూడా మార్చగలడు, మనల్ని అలా బలపరచగలడు.
అందుకని ఈ రోజున భయంకరమైన తాగుబోతైన, భయంకరమైన దొంగతనం చేసేటోడైనా, భయంకరంగా కొట్టి తిట్టి వల్గర్గా జులైగా తిరిగేటోడికైనా సరే వాళ్ళను దేవుడు దర్శించి, చెప్పండి, వాళ్ళల్లో హృదయంలో ఉన్న మూర్ఖత్వాన్ని తొలగించి దేవుడు వారి ఎడల బలపరిచి కనికరించగలిగే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కనుక ఎవరు కూడా పనికిరాని వారని మనము అనుకో. అప్పుడేమో క్రైస్తవులను చావగొట్టిండు, ఇప్పుడేం క్రీస్తు కొరకే చనిపోతానన్నాడు. బ్రతుకుడ క్రీస్తే, బతికినా క్రీస్తే, సచ్చినా క్రీస్తే. అంటే అంతమందిని క్రీస్తు నమ్మిన వాళ్ళను చావగొట్టినోడు క్రీస్తు కొరకే చనిపోతా అంటే దేవుని కొరకు ప్రాణం పెట్టగలిగే అంత ప్రేమ కలిగినోడు అయిండండి. అంతగా దేవుడు ఆయన హృదయాన్ని, మరి మిమ్మల్ని మార్చడా? చెప్పండి. ఇంకా ఆ ఆత్మీయ స్థితిలోనికి మనము రావాలి. పౌలు పొందుకున్నన్ని శ్రమలు, ప్రభు కొరకు పౌలు అనుభవించినన్ని బాధలు మీరు అనుభవిస్తున్నారా? అమ్మా ఇటు అన్ని అనుభవిస్తున్నారా? మేము పొందుకున్నన్ని శ్రమలు మీరు పొందుకుంటున్నారా? మేము పొందుకున్నన్ని అవమానాలు పొందుకుంటున్నారా? ఎన్ని రకాలైన అవమానాలు ఎదురవుతూ ఉన్నాయి. బాగా ప్రేమించిన వాళ్ళే ఒక్కోసారి ఏ కారణం లేకుండా లేనిపోని అని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక పౌలును అటువంటి నమ్మకమైన స్థితిలో నిలబెట్టగలిగిన దేవుడు మన దేవుడు. ఈ రోజున మిమ్మల్ని కూడా దేవుడు నిలబెట్టునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రెండో మాట నేను చెప్పి నేను ముగిస్తా. చూడండి, అదే 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. చాలు. చూడండి, దేవుడు అట్లా పౌలు ప్రక్కన్నట ఎట్లా నిలబడ్డాడట, ఏ టైంలో నిలబడ్డాడట? నా ప్రక్కన నిలబడి నన్ను బలపరిచింది. ఎట్లా బలపరిచిందంటే, సింహము నోట నుండి నేను తప్పించబడితిని. సింహము నోట అంటే సింహం అంటే సింహం కాదు కానీ, పులి కాదు కానీ, అక్కడ చూడండి 14వ వచనంలో అలెగ్జాంద్రు అనేటువంటి కంచరివాడు నాకు చాలా కీడు చేసిండు. 10వ వచనంలో దేమా అనే వ్యక్తి ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచిపెట్టిండు. చూడండి, చాలామంది కీడు చేసిన వారు ఉన్నారు. 15వ వచనంలో అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. మేము ఒక మాట చెప్తే వాడో మాట చెప్పిపోతాడు. అమ్మ మీరందరు మందిరానికి రండి అమ్మ, దేవుడు గొప్ప దేవుడు అమ్మ అంటే వీడేం చెప్తాడంటే అన్ని మాయ మాటలు నమ్మవాకండి అని చెప్పిపోతాడు. ఎవరు? ఈ అలెగ్జాందర్ అనేవాడు. ఉన్నట్టుండి నమ్మకంగా వెంబడించిన దేమా అనేవాడు మళ్ళా లోక స్నేహాలలో పడిపోయి దేవునికి దూరం అయిపోయాడు. పౌలుకు కూడా చూడండి, అదే వచనాలలో 17వ వచనం 2:17లో కొరుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హోమనైన ఫిలేతునున్నారు. పునరుద్ధానం గతించినని చెప్పుచు సత్య విషయం తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. హోమేనైను ఫిలేత్ అనే 2 వ్యక్తులు ఏం చేస్తారంటే, అమ్మ మనకు పునరుద్ధానం ఉన్నది అంటే ఈ లోకంలో మనము ఈ లోక సంబంధమైనటువంటి వాటి విషయంలోనే ప్రభు దగ్గర నుంచి మేలు పొందుతాం అనేటువంటి విశ్వాసం కాదు. మనము చనిపోయినా బ్రతికినా క్రీస్తు వారం. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మలకు దేవుడు పునరుద్ధానము ఇస్తాడు. మట్టిలో ఉన్నటువంటి మనల్ని మరలా తిరిగి లేపి మహిమ కలిగిన రాజ్యానికి దేవుడు మనల్ని తీసుకొని పోతాడమ్మా అని పౌలేమో ఈ విశ్వాసాన్ని వారికి నేర్పించి వారికి చెప్తా ఉంటే, ఈ 2 వ్యక్తులు ఏం చేస్తారంటే పునరుద్ధానం లేదేమీ లేదు అంటే చనిపోయిన తర్వాత ఇంకేమీ అంటే ఆత్మ లేదు, దేవుడు లేడు, పరలోకం లేడు, ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి మరి? తినుమా తాగు సుఖపడు, అంతే, ఏమి లేదు అది అని
పౌలు యొక్క బోధను తప్పుడుగా మాట్లాడుతూ ఉన్నారట. 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఎన్నే ఎంబ్రే అనేవారు మోషేని ఎదిరించినట్టుగా చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరిస్తూ ఉన్నారు. ఎన్నే ఎంబ్రే మళ్ళొక ఇద్దరు వ్యక్తులట. వీళ్ళందరూ పౌలుని ఎంత గాయపరిచి ఎంత కీడో అయినా వింటున్నారు. మన జీవితాల్లో కూడా చాలామంది మనల్ని వెన్నుపోటు పొడిచేటోళ్ళు చాలామంది తయారవుతారు. నువ్వు ఈ రోజున కూలీ తీసుకొని వస్తే రేపు ఇంకొకళ్ళు ఎక్కువ ఇత్తనం తీసుకుపోతారు. ఎంత పైపోటిగా మనుషులు తిరుగుతున్నారు చూడండి. నీకు వాళ్ళే దొరికినరా? ఒకళ్ళతో ఉండి అనుబంధాన్ని, ఒకళ్ళతో ఉన్న సంబంధాన్ని వెన్నుపోటు పొడిచి వాళ్ళ సంబంధాన్ని దగ్గొట్టి మాయమాటలు చెప్పి నువ్వు తీసుకొని పోవాల్సిన అవసరం ఏంది? ప్రతి రంగంలో ఉన్నారు. ప్రతి రంగంలో ఉన్నారు, ప్రతి ఒక్క పనిలో ఉన్నారు, ప్రతి దగ్గర ఉన్నారు. అయినా దేవుడట అటువంటి పరిస్థితుల్లో కూడా మన ప్రక్కన నిలబడట మనల్ని బలపరుస్తారట. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రక్కన నిలబడి మనల్ని ఆ మాట్లాడే వాళ్ళ నోర్లు దేవుడు మూయిస్తాడు. ఆ మాట్లాడే వాళ్ళ యొక్క మూర్ఖత్వాన్ని దేవుడు ప్రజలకు అగుపడేటట్టుగా చేసి మనకు దేవుడు మన ప్రక్కన ఎట్లా నిలబడి మనకు సహాయం చేయాలో మనకు చేస్తాడు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ప్రభు అట పౌలు పక్కన నిలబడి ఆయనను బలపరిచి, చూడండి మీకు ఎలా బలపరిచిండో ఇంకొక మాట చూపిస్తా. అపోస్తుల కార్యము 27వ అధ్యాయం చూడండి. 27వ అధ్యాయము స్తోత్రం 18వ వచనం చూడండి. ఒకసారి పౌలు ఓడలో ప్రయాణం చేస్తూ ఉంటే మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున నేను చదువుతాను. మర్నాడు సరుకులు పారవేసిరి. 3వ దినము చేతులార ఓడ సామాగ్రి అంతా వారేశారు. కొన్ని దినములు సూర్యుడు నక్షత్రాలు కనబడక పెద్ద గాలి వాళ్ళ మీద కొట్టినందున ప్రాణంతో తప్పించుకుందామన్న ఆశ బొత్తిగా పోయి వారు బహుకాలం నుంచి భోజనం లేకుండా వాళ్ళు బలహీనమైపోయారట. చూడండి ఎన్ని దినాలంటే కనీసం 14 రోజుల నుంచి 33వ వచనంలో 14 దినాల నుంచి ఏం తినలేదట వాళ్ళట. భయంకరమైనటువంటి ఆ యొక్క ఓడ ప్రయాణములో 14 రోజుల నుంచి చిమ్మ చీకటి, సూర్యుడు కనపట్లే, చంద్రుడు కనపట్లే, నక్షత్రాలు కనపట్లే. ఆ మధ్యలో వర్షాలు వచ్చినట్టు ఎట్టునే భయంకరంగా మిన్ను ఊడి మీద పడుతుందా అన్నట్టుగా, చెట్లన్నీ ఇసురుకుండా మన మీద పడతాయా అన్నట్టుగా, ఇల్లు కప్పులేసిపోద్దా అన్నట్టుగా అయినప్పుడు యేసయ్యా స్తోత్రం, నాయన స్తోత్రం, నీ చెయ్యేనా కొట్టుకున్నాడు ఎందుకు? భయపడతానారా అని చెప్పని వాళ్ళు కొడతా అంటారు. మరి నువ్వు భయపడతా, నా చేతితో నేను కొట్టుకుంటాను అంటే ఒక్కోసారి మన ధైర్యం మనకు సరిపోదు. ఎవరో వచ్చి ఏం కాదు ధైర్యంగా ఉండు పిడి పడ్డదా, ఏం కాదు మన ఇంటి మీద పడలే, మన ఇంటి పక్కనింటి వాళ్ళ మీద పడ్డదిలే. అంత భయంకరంగా కొట్టుకొని పోతా ఉన్నారట. ఆ టైములో పౌలట ఆ ఓడలో ఉన్న వారందరినీ ఏం చేస్తాడు? అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి, ఇదిగో ఇప్పుడు నేను ముందే చెప్పాను, ఆ ప్రాంతం నుంచి ఇటుపక్క ప్రయాణం చేయొద్దని ముందే చెప్పాను, కానీ నా మాట మీరు వినలే. ఇప్పుడైనా కానీ ధైర్యం తెచ్చుకోండి, ఓడకే కానీ మీలో ఎవని ప్రాణానికైనా హాని కలగదు. అదే బాధలో ఎవరున్నారు? పౌలు కూడాను. ఎంతమంది అటంటే 276 మంది అట. 37వ వచనంలో ఓడలో ఉన్నోళ్ళు అందరు ఎంతమంది అట? 276 మంది డీలా పడ్డారు. అందరూ అరిచేతుల్లో ప్రాణం పెట్టుకున్నారు. ఓడలో ఉన్న సరుకులన్నీ సముద్రంలో పోశారు. ఇక మనం బతకము.
చెప్పండి మనము. కానీ వాళ్ళందరి మధ్యలో పౌలు లేచి ఏమంటానంటే, అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి, నాకెందుకో ప్రేరేపణ వచ్చి ఈ ప్రయాణం చేయొద్దని చెప్పాను, అయినా మీరు మాట వినలే, ఆ ఓడ కెప్టెన్ కూడా మాట వినలే. కానీ మీరు 14వ రోజు అయిపోయిన తర్వాత మొదగలు చెప్పిండు, తర్వాత 14వ రోజున మీ తల వెంట్రుకల్లో ఒక్కడి కూడా తల వెంట్రుక రాలదు, అరికాలుగా ముళ్ళు అంటారు కదా మీరు, నాటదు, ఏం కాదు, ఓడకేం కాదు, ఓడలో ఉన్న మనకేం కాదు. ఏమయ్య పిచ్చోడు మంచోడు చచ్చిపోతాం పోతాం అని చెప్పిన అందరూ గోల పెడతంటే నువ్వు ఇంత ధైర్యంగా ఉన్నవేందయ్యా అంటే అంటాడు కదా, గత రాత్రి దూత వచ్చి నాతో మాట్లాడింది, భయపడకు, నువ్వు కైసరి ఎదుట నిలబడి నువ్వు సాక్ష్యం చెప్పాలి అని నాతో దూత చెప్పింది. అంటే మనతో కూడా అట్ట దేవుడు చెప్తే బాగుండు కదా అనుకుంటాం కదా. దేవుడు అంతకంటే శ్రేష్టమైన దూతతో చెప్పిన మాటల కంటే దేవుడు శ్రేష్టమైన మాటలు మీకు దేవుడు చెప్తా ఉండు కదా. ఈ మాటలు విన్నప్పుడు మీరు కూడా పౌల్లాగానే ఈ మాటల చేత దేవుడు మిమ్మల్ని ధైర్యపరుస్తూ ఉండు, బలపరుస్తూ ఉన్నప్పుడు మీరు కూడా పౌల్లాగానే ఇతరులను 276 మందిని బలపరిచి ధైర్యపరిచేవారుగా మీరు ఉండాలి. హల్లెలూయా. ఒకసారి నా కాలు కొద్దిగా వాసింది, బాగా వాసింది, కింద ఏదో కొంచెం పుండయింది. మా పాస్టర్లు అందరూ చూసి, ఓ ఇట్నే చూడొద్దు, ఇది షుగర్ అయి మొత్తం కొట్టేస్తారన్నాడు. ఓర్ని అమ్మ ఈ కాలు ఆడబోద్దు, ఇదే సిమ్టమ్ సార్. ఎవరు మళ్ళా విశ్వాసం చెప్తే నేను విన్నాను కదా, ఎవరు ఓ చూసుకుంటూ ఉండొద్దు, మొన్న ఆయనకు వచ్చిన కాలు పోయిందాడు, ఈయనకి ఏలు పోయిందాడు, నీకు కూడా కాలే పోద్దు. కొన్నిసార్లు బలహీనపరుస్తూ ఉంటారు, కానీ నేను నమ్మకంగా దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నా. నేను నమ్మకంగా దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నా. వెంబడిస్తున్నటువంటి నాకు వీళ్ళ మాటలు కాదు, దేవుడే నన్ను బలపరుస్తాడు. నిజంగానేమని చెప్పని పోయి, నీకేం షుగర్ సార్, అసలు నీకు ఆ సిమ్టమ్సే లేవు, ఎందుకు నువ్వు డాక్టర్ ఏమో నన్ను బలపరిచిండు, వీళ్ళేమో వీళ్ళకంటే ఆయనే బెస్ట్ అనుకున్నా. అంటే మనకేదైనా కొంచెం కాగానే కొద్దిగా అనుభవం గల్లోళ్ళు ఏం చేస్తారు, మనల్ని బలహీనపరుస్తారు. బిడ్డలారా, మనల్ని మార్చగలిగే దేవుడు, మనల్ని సరిచేసి నిలబెట్టగలిగిన దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అయ్యలారా మీకేం కాదు, నిజంగానే చెప్పినట్టుగా నా దూత నాతో చెప్పింది రాత్రి, పౌలాను భయపడవాకు, ధైర్యంగా ఉండు, కైసరి ఎదుటను ఈ ప్రయాణం ముగించుకుంటావు, ఇవన్నీ దాటిపోతావు, ఇవన్నీ ఏం కాదు, నీకు మంచి రోజులు వస్తాయి, మంచిగానే వాతావరణం ఉంటుంది, ప్రయాణం చేస్తారు, ఎక్కడ మునిగిపోరు, ఎక్కడ కొట్టుకొని పోరు, ఎంత ఊగినా మంచిదే, ఏం కాదు. దూత నాతో చెప్పిన దాని ప్రకారంగా దేవుడు నిశ్చయముగా నాకు జరుగునని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. నిజంగానే 14 రోజులు అయింది. అయిన తర్వాత నేను చెప్పినా లేదా, మంచిగా అనిపిస్తుందని చెప్పినా, మంచి రోజులు వస్తాయని చెప్పినా లేదా, సూర్యుడు చంద్రుడు కనబడతాడని చెప్పినా లేదా, ఇప్పటికైనా సరే ఇగో ఎండిపోయిన రొట్టెలు ఉన్నాయి కదా, ఇవి విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను తింటాను, మీరు కూడా తినండి, మీరు ప్రాణంతో బతకాలి కదా అని వారిని అందరినీ బలపరిచిందటండి. హల్లెలూయా. మనం ఇతరులను, దేవుడు ఇంతగా మనల్ని బలపరిచినప్పుడు మనం ఏం చేయాలి, దేవుణ్ణి అది కళ్ళజోడు పెట్టుకున్నా కరెక్ట్గా ఇన్ను. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని దేవుడు బలపరిచినప్పుడు ఎవరైనా బలపరిచినవా? ఓ రోజున్నట ఒక వాళ్ళ ఇంట్లో గొడవ పెట్టుకున్నది, పొయ్యి ఏం చేసిందంటే బావిలో దూకిందట. దూకిన తర్వాత ఏమైందంటే దాంట్లో ఏం మునగలే, అందరు పోయి తీద్దామంటాను. ఒక ఆమె పొయ్యి చూసి వచ్చినామంటే పొయ్యి చూసి వచ్చిన, ఎందుకు అంత బలుపు దాంట్లో ఎందుకు దూకినవమ్మా అంటుందట. ఏం మునిగిపోయింది, ఎందుకు అట్లా దూకినావు, ఇది బలపరచడా? ఇప్పుడు ఏం చేయాలి, ఆమెని నూతిల పడ్డోడి మీద 100 రాళ్ళు ఎత్తవా అంటే ఇంకా తిట్టి, బాగానే దూకిన మంచిదే,
దాండన దూకి సావపోయినవా అంటే ఎట్టుంటుంది? దూకిందే బాధతో దూకింది, మునగలేదు, ఇప్పుడు అట్లుంది. ఏం చేయాలి ఆమెను? ఏం కాదు బిడ్డ, ఎడవాకు. ఏదో బాధపడ్డావు ఉండగా దేవుడు నిన్ను కాపాడిండు, ఇట్లనైనా దేవుడు కాపాడిండు. ఏం కాదు ఎక్కువ, ఏం కాదు ఎక్కువ, చూద్దాం ఆయనతో నేను మాట్లాడతలే అని ఏం చేయాలి? ధైర్యపరచాలి, బలపరచాలి, ప్రార్థన చేయాలి. దేవుడు నీకు కృప చూపిస్తారమ్మా, దేవుడు నీకు మేలు చేస్తారని చెప్పని వాళ్ళని బలపరచాలి కదా. ఓ ఇట చూడవాకు, మొన్నకి క్యాన్సర్ వచ్చింది, మొన్ననే గుట్టుకు అన్నది, 7 నొప్పులు ఎత్తే అది గుండె నొప్పే ఖచ్చితంగా. పోయి ఎందుకైనా మంచిది యాంజియోగ్రామ్ తీపించుకోపో. ఏమ్మా, మనం ఇతరులను బలహీనపరచవద్దు. దేవుని బట్టి అనేకులను బలపరిచి ప్రభు సన్నిధికి తీసుకొని వచ్చేవారుగా మనం ముందుముగాక. హల్లెలూయా. కూలిపోయిన తర్వాత, హాస్పిటల్లోకి ఎక్కడికైనా పోయిన తర్వాత, ప్రయాణాలు పోయిన తర్వాత ఎంతమందికి ప్రభు యొక్క మాటలు చెప్పి బలపరుస్తున్నారు? చెప్తున్నారా? ఏందక్క నువ్వు యేసుప్రభుని నమ్మకం? ఏదో నా దేవుడిని నమ్మకం, నీ దేవుడిని నువ్వు నమ్ముకున్నావు ఇటని చెప్పేది. అసలు దేవుని గురించిన రోషం కనబట్టంలే. ఏమా, దేవుని గురించిన ఒక రోషం కనబట్టలే. దేవుడు నిన్ను ఎంత బలపరిచిండో నీకు అర్థం కావట్లేదా? నిన్ను దేవుడు బలపరిచిండా, బలహీనపరిచిండా? ఇప్పుడు మొన్న విజయవాళ్ళ ఇంటి దగ్గర పోయిన తర్వాత ముందు పోయిన ఇంట్లో ఉన్న ఏ ఇంటికైతే పోయినో ఆ అమ్మాయితో నేను మాట్లాడలే. ఆమె మొత్తం మార్తమ్మలాగా మొత్తం మాల మసాలా అన్నీ రెడీ చేస్తుంది. తర్వాత వాక్యంలో కూర్చున్న తర్వాతకి వాళ్ళ ఇంటికి వరకే వాక్యం చెప్పేది. కానీ ఈ లోపల ఆమెను చూస్తూ ఉన్నప్పుడు, ఆమె పరిస్థితిని చూస్తూ ఉన్నప్పుడు కాళ్ళ నిండా ఉన్నాయి. ఏంటై? నేను అంట కదా, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేసింది, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కూడా చేసింది, డిగ్రీ పూర్తి చేసింది అనమాట. అందుకని అవార్డులు ఇచ్చింది. అవన్నీ ఉన్నాయి, చేతికున్నాయి, ఒంటి నిండు ఉన్నాయి, చాలా శోధనలతో ఉన్నట్టుకుండి. నేను రమ్మనని చెప్పాడు. అయ్యా ఇవన్నీ ఉన్న తర్వాత ప్రార్థనలోకి వచ్చి కూర్చోవచ్చా అంటే, ఏం కాదమ్మా, కూర్చుంటే ఏమవుతుంది? కూర్చుంటే ఏమవుతుంది? అయ్యో ఇవన్నీ వేసుకొని రావద్దేమో. నువ్వు వచ్చి కూర్చో. అవన్నీ ఉంటే రావటం కాదు, నువ్వు వచ్చి కూర్చున్నందుకు అయ్యే ఉండవు. వచ్చి కూర్చుంటే అయ్యే ఉండవు. ఏం కాదమ్మరా. ప్రార్థన చేసిన తర్వాత ఆమె మనసు మారిపోయిందండి. హల్లెలూయా. ఇక అయ్యని తీసేసి ఎట తీయాలా, ఏందా మా ఆయన రావట్లేదు ఏమన్నా అంటాడేమో, ఏమన్నాడరా. నేను అనుకున్న వాళ్ళ ఆయన వచ్చి మరి ప్రార్థన పెట్టించేందుకు ఏమన్నాడంటే, ఆయనకు భయపడే ఆమె ఉంటే ఆయన ఏమన్నా వస్తాడా నేను అనుకుంటే, ఆయన భయం ఏంటంటే పాస్టర్ పోయేదనక నేను రావద్దని ఆయనకు భయం ఏట. ఎప్పుడు పోతాడా నన్ను ఏమన్నా అంటాడేమో ఆయనకు భయం అట. ఏ అమ్మాయి ఏమన్నా అన్నాడు? నువ్వు పోయేదనక రాలే. దేవుడు ఎట్ట మార్చిందో తెలుసా? దేవునికి భయపడేటట్టుగా దేవుడు ఆయన హృదయాన్ని మార్చిండు. ఏరా నిజమేనా? ఆ తర్వాత అవి ఎట్లా ఏందని చెప్పని ఎట్టొక్కడ మాయం చేయనన్ను. బయట పడేయటానికి కూడా ఎట్లా పడేయాలా? ఇట్ట పడేయాలయ్యా, వెనక నుంచి పడేయాలయ్యా, మంగళవారం పడేయాలయ్యా, శుక్రవారం పడేయాల. కనుక పడేసే వాటికి కూడా మళ్ళీ రోజులు కావాలనా, టైం కావాలనా, దానికి ఒక పవిత్రమైన వస్త్రం కట్టుకొని తీసుకుపోయి పడేయాలనా, అవతల పడేయరా ఏం కాదని ఇలాగ బలపరిచి ప్రార్థన చేస్తే దేవుడు ఆమె మీద భయంకరంగా శక్తులుండి పీడించే వాటన్నిటిలో నుంచి దేవుడు విడిపించాడు. హల్లెలూయా. మనం ఇతరులను, అందుకే దేవుడు మనల్ని బలపరిచిండండి. 276 మందిని బలపరచగలిగేటట్టుగా దేవుడు మాట్లాడిండట కదా. మీరు కనీసం ఒక 2-3 చెప్పాలి. బలపరిచే అంత స్థితిలో మీరు లేరా? అంత బలహీనమైపోయినరా? ఏమ్మా, ఎంతమంది బలంగా ఉన్నారు అంటే 3 పూటలు తిని బిర్యానీ తిని కుండ బిర్యానీ తిని బాగా బలంగా ఉన్నారు. ఈ బలం గురించి నాకొద్దు, మీరు ఏమైనా తినండి, మీ కూడా మీ ఇష్టం. మీరు ఆత్మలో ఎంతమంది బలంగా ఉన్నారు? హల్లెలూయా. లేరా? మీరు ఒక 2-3 బలపరిచే అంత స్థితిలో లేరా? ఏమ్మా ఏందమ్మా ఉసూరు అని కూడా చూస్తాను.
నేను చూస్తాను, నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఉసూరు అని కూడా చూస్తాను, కళ్ళల్లోనే కనుపాపల్లోనే ప్రాణం అంతా కళ్ళల్లోనే ఉన్నాడు చూస్తాను. ఎందుకు అంత బాధ ఎందుకు తల్లి? విడిచిపెడతారు, రెండే అయింది. హల్లెలూయా, హల్లెలూయా. గుండు కొట్టించుకున్నాడు, మంచి భోజనం పెట్టిండట, భోజనం చేసిపోదురు కానీ. ఆమేన్, హల్లెలూయా. మనం కూడా ఇతరులను బలపరిచే స్థితిలో దేవుడు మనల్ని ఉంచిండు. ఆమేన్. మన రోగాలు తీసేసిండు, మన మీద శోధనలు తీసేసిండు, మనకున్న అక్కర్లలో నుంచి విడిపించిండు, ఆపత్కాలములో నుంచి దేవుడు విడిపించిండు, మీ భర్తలను మార్చిండు, మీ వ్యాపారాన్ని మార్చిండు, మీ పిల్లల్ని ఇచ్చిండు దేవుడు. ఇవన్నీ దేవుడు చేయలేదా అండి? అంటే సొమ్మేం మీది, ఊరుడేమో నాదా? ఏమో మీకేం చేయలేదా బిడ్డ? మరి అంత మర్యాద చూస్తాను చెప్పరాదు. నా సోదంతా నువ్వే, నా సొదంతా నువ్వే చెప్పు అన్నట్టు. నా సొదంతా నువ్వే చెప్పు, నువ్వేగా గుత్త తీసుకున్నట్టుగా. దేవుడు మనల్ని అనేక రకాలుగా బలపరిచింది. హల్లెలూయా, హల్లెలూయా. బలపరిచిన క్రీస్తు యేసుకు మనము కృతజ్ఞత కలిగిన వారముగా ఇతరులను కూడా బలపరిచే వారముగా ఉందుముగాక. హల్లెలూయా. ఇతరులను మీరు బలపరుస్తారా లేదా చెప్పండి? అంటే ఏం చేయాలి? ఓ బిర్యానీ పొట్లం తీసుకుపోయి ఇయటం కాదు. చెప్పండి, దేంతో బలపరిచేది? చెప్పాలి. మూట కంటే, అంటే డబ్బు మూట కంటే, సద్ది మూట కంటే మాటే శ్రేష్టం. మాట మూట కొన్ని రోజులు పోద్ది, సద్ది మూట ఆ పూటకు అరిగిపోద్ది, మాట ఎంతగో బలపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక అన్నీ వేస్ట్ అన్నాయి, ఇక బతుకుడే వేస్ట్ అన్నాయి. ఎందుకు అంతాగం అయిపోద్ది. ఇక ఆయన వేస్టే, మా అత్త వేస్టే, ఇక నేను ఎటన పోతాను, ఊరి ఎడిపోతావు, నాకు అడ్రస్ చెప్పారండి, అడ్రస్ నీకు కూడా చెప్పానంటారు. ఒకసారి మా యాంకర్ నుండి, అన్నయ్య నా బర్రె ఆగమైపోయింది, నా కాలుకు దెబ్బ తగిలింది, ఇక నేను ఆగమైపోయాను, ఇక బతుకుడే వేస్ట్. ఒరే బర్రెను గురించి గొడవ అయితే, అది ఏదన్నా అయితే నీ బతుకే వేస్తారా అని బండి మీద ఎక్కించుకొని వచ్చి ప్రార్థన చేసి, ఏం కాదురా వాళ్ళు ఎవరేమన్నారా అంటే, ఆ తర్వాత దేవుడు సమాధానం ఇచ్చి, ఒక్కోసారి బలహీనమైపోతాడు, మన మనస్సాక్షి బలహీనమైపోతుంది, మన గుండె చెదిరిపోతుంది. కనుక లోకంలో అటువంటి పరిస్థితులతో ఉన్నవారు చాలామంది లేరా? వారందరికీ ఎవరు అవసరం? మనమే అవసరం. బలపరచగలిగే మాటలు దేవుడు ప్రతి వారం మనకు ఇస్తాం. మనం బలపడ్డ తర్వాత ఇతరులను బలపరిచే వారంగా మనం ఉందుముగాక. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా, ఈ మాటల ద్వారా దేవుడు నిన్ను బలపరచిండు కనుక, అందుకని అపోస్తలుడైన పౌలు ఇంత హానికరుని నన్ను బలపరిచి తన సేవ కొరకు పిలిచిండు. దేవుడు నాతో మాట్లాడి నన్ను ధైర్యపరిచి బలపరచుడు. ఈ ఓడలో ఉన్నటువంటి వాళ్ళు ముందు ఆ తర్వాత మంచి రోజులే రావచ్చు, కానీ ఈ 14 రోజుల నుంచి చూస్తున్నటువంటి నరకాన్ని చూసి మాత్రం అప్పుడే హార్ట్ స్ట్రోక్ వచ్చి అక్కడే కింద పడిపోయేటట్టుగా అయిపోయారు. ఏమైతే ఏం కాదు, దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాతో మాట్లాడిండు, మనకి మంచి రోజులే వస్తాయని చెప్పని బలపరిచినట్టు, సాక్ష్యం ఇచ్చినట్టుగా ఈ రోజున మనం కూడా అదే రీతిగా ఉండాలి. హల్లెలూయా. అలా సువార్త చెప్పి, సాక్ష్యం చెప్పి నడిపించేది ఎవరు చెప్పండి? మీరు ఇతరులను బలపరచండి. ఒక్కళ్ళకన్నా చెప్తారా మీరేమన్నా? మీరెంత స్వార్థపరులు! తిన్నోళ్ళే తినట్టు, విన్నోళ్ళే విన్నట్టు, ఎప్పటికి మీరే తిని 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 కడుపు పెంచినట్టుగా తిని విని 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 మీ బుర్ర పెంచుతూ ఉన్నారు, ఆత్మను పెంచుతూ ఉన్నారు. కానీ మీరు ఇతరులను కూడా బలపరిచి వాళ్ళ కన్నీళ్ళు తొడవబడి వాళ్ళని దేవుని దగ్గరికి నడిపించేవారుగా మీరు మార్చబడుదురుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనము కూడా దేవుడు యేసు ప్రభువారిని కూడా ప్రార్థన చేస్తూ ఉంటే పరలోకము నుంచి దేవదూత వచ్చి ఆయనను బలపరిచింది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, ఈ లోకం మనల్ని బలహీనపరుస్తుంది. చెప్పండి, ఈ లోకం మనల్ని, నువ్వెందుకు పనికిరావు, నువ్వు శాతగానోడివి, నువ్వు శాతగాందానివి, నువ్వే పెద్ద ఇదా
అని మనల్ని చాలా ఆ మాటలు మనకు వినిపించి ఓ 10 రోజులు బతికేదాన్ని ఈ పూటకే చచ్చినట్టు చేస్తారనమాట. కానీ దేవుడు మనల్ని పరలోకం నుంచి దేవుడు మనల్ని బలపరిచే దేవుడుగా మనకు ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఈ లోకం బలహీనపరిచే ఈ లోకంలో మనం ఉన్నప్పటికి కూడా బలపరిచేటువంటి దేవుని వైపే మనము చూడాలి. ఆ విధంగా బలపరచబడినటువంటి మనము ఇతరులతో మాట్లాడి వారిని కూడా ఏం చేయాలి? వాళ్ళని కూడా బలపరిచి ప్రభు దగ్గరికి సంఘానికి నడిపించాలి. మనం నడిపిస్తారా లేదా? మేము చెప్తే ఎవరేనరయ్యా? పౌలు చెప్తే వాళ్ళు విన్నారు. మేము చెప్తా ఉంటే మీరు అందరు వింటున్నారు. మీ వాడనున్నోళ్ళు, మీ ఇంట్లో ఉన్నోళ్ళు మీరు చెప్తేనే వింటారు. వాళ్ళు రాత ఒక్కసారి ఎప్పుడు రమ్మన్నారు రావును, ఒకసారి రారాదు, చూద్దు రారాదు, విందు రారాదు, పాటలు ఇందు రారాదు, మాటలు ఇందు రారాదు, నీకు ఇష్టం లేకపోతే బయట కూర్చుంది రారాదు, కాసేపు ఇందు రారాదు. వాళ్ళు నడిపించండి దేవుని మాటలు. కొన్ని మీరు కూడా చెప్పండి. ఎడకి రమ్మనటమే కాదు, గొలుసుబడి గుంజుకొచ్చినట్టు కాదు, మీరు చెప్పండి. విన్న సందేశం చెప్పండి, వారిని బలపరచండి. ఆ తర్వాత ప్రభు వారిని కూడా మరి వారి యొక్క స్థితిని కూడా దేవుడు మారుస్తాడు. అటువంటి దేవుని మనము కలిగి ఉన్నాము. హల్లెలూయా. అన్ని పరిస్థితుల్లో కూడా మనల్ని దేవుడు బలపరిచి నిలబెట్టగలడు. లేమిలో ఉన్నా కడుపు నిండినట్టుగా ఉన్నా, ఆకలిగా ఉన్నా కడుపు నిండినట్టుగా ఉన్నా, దీన స్థితిలో ఉన్నా సంపన్న స్థితిలో ఉన్నా, పడినా కృంగిన అన్ని స్థితుల్లో నమ్మకంగా దేవుని కొరకు ఒకే మనసు కలిగిన వారుగా ఉండేటట్టుగా దేవుడు మనలందరినీ బలపరచునుగాక. హల్లెలూయా. ఇతరులను బలపరిచే వారంగా కూడా దేవుడు మనల్ని నిలబెట్టుకొనుగాక. మీరెంత పశుప్రాయాలు, ఎంత మూర్ఖులు అయినా మన హృదయాలను పౌలు హృదయాన్ని మార్చినట్టుగా దేవుడు మన హృదయాలను కూడా దేవుడు మారుస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. హల్లెలూయా. అందరం ప్రార్థన చేసుకుందాం. ఒకసారి లేచి నిలబడండి. మీ అందరు లేచి నిలబడండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ చివరి ప్రార్థన చేసుకోండి. ఈ చివరి ప్రార్థన చేసుకోండి. ఆ తర్వాత నేను మరి బల్లారాధన ఇవ్వటానికి ఎర్రవెలిగూడెంలో అమ్మగారు వాక్యం చెప్పింది. నేను సంస్కారం ఇవ్వటానికి వెళ్తా ఉన్నాను కనుక ఈ ప్రార్థన చేసుకోండి. చివరి దీవెన ఆశీర్వాదం ఇస్తా. మీరు కానుకలు వేసి మరి చివరి దీవెన ఆశీర్వాదం తీసుకొని వెళ్దురు. ప్రార్థన అంశాలు ప్రార్థన బుక్లో రాపిచ్చండి. చివరి ప్రార్థన తర్వాత మళ్ళా చింటూ చివరి ప్రార్థన చేస్తాడు కనుక ఈ సమయంలో అందరూ మీ నోరు తెరచి మీరు కళ్ళు మూసుకొని ఇప్పటి వరకు ప్రభు మీతో మాట్లాడిన మాటల్ని ఒకసారి ధ్యానం తెచ్చుకోండి. దేవుడు మాట్లాడిన మాటలను మీరు ఒకసారి మీ ధ్యానాన్ని తీసుకొచ్చుకోండి. ప్రభువా, ఇంతవరకు నువ్వు నాతో మాట్లాడావు ప్రభువా. అవును తండ్రి, ఒకప్పుడు ఒక రీతిగా నాయనా నేను బలహీనమైపోతా ఉన్నా. నా విశ్వాసము చేంజ్ అవుతా ఉందయ్యా తండ్రి. అయ్యా, కొంత కరువు రాగానే, కొంత ఆకలి కలగగానే, కొన్నిసార్లు ఇదిగో ప్రభువా దీనస్థితి రాగానే, బీద స్థితి రాగానే ప్రభువా నేను ఒక రీతిగా మారిపోతాను తండ్రి. నా పరిస్థితి ప్రభువా ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండినట్లుగా. నోరు తెరవండి అందరూ నోరు తెరచి చివరి ప్రార్థన పాట పాడి నా బ్యాగులో పెట్టి బండి అడుగు బండి ఫోన్ చేసినప్పుడు దీవెనికి తిను. అందరం అదే రీతిగా కళ్ళు మూసుకొని ధ్యానపూర్వకంగా
అయ్యా నీకు స్తోత్రం తండ్రి. అందరం కలిసి పాడదాం. రాజా జగ అందరూ చప్పట్లు కొడుతూ నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా విన నా యేసు రాజా. దీన స్థితి అందున సంపన్న స్థితి అందున ఆయన మాత్రమే మనం ఎరుగుదాము. ఆయన మాత్రమే నిత్యము ఆరాధనకు యోగ్యుడు. ఆయనకు స్తుతులు అర్పించు. ధ్యానపూర్వకంగా అందరం కలిసి పాడదాం. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా అందరం కలిసి పాడదాం. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎరిగినను సంతృప్తి కలిగి ఉందునే. నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే. అందరూ చెప్పబడతారు. నిత్యము ఆరాధనకు నాధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదే. అందరం కలిసి చెప్తాం. నిత్యము చేతులెత్తు అందరూ గట్టిగా చేతులెత్తి. రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధం